శ్రోతలందరికీ నా నమస్కారం. పద్యాల్లో జీవితం సిరీస్‌కి స్వాగతం. ఈరోజు పద్యాల్లో జీవితంలో పూజ కన్న నెంచ బుద్ధి విధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, బిస్వదాభిరామ వినురవేమ. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానం అంటే పూజ చేసే విధానం తెలిసినా తెలియకపోయినా చెయ్యాలి ప్రార్థన అనే మనసు, మన మంచి బుద్ధి ప్రధానంగా ఉండాలి. అలాగే భగవంతుడి మీద మనం ధ్యాస లేకుండా వెళ్ళిపోతూ మాటలోని ఆ శుక్లం ప్రథమ ఆ శశివర్ణ చతుర్భుజ అని గిట్ట చూసుకున్నాం అనుకోండి, ఇంకా అది చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే కదా. కాబట్టి పూజ నెంచ బుద్ధి ప్రధానంబు, పూజ కంటే కూడా నువ్వు బుద్ధితో చేయాలి అనే ఆలోచన నీకు కలగటం ప్రధానం. మాట కన్న నెంచ మనసు దృఢము, అలాగే మన మాట కొంతమంది చూస్తే కఠినంగా అనిపిస్తాయి, కానీ మనసు మాత్రం మంచిగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, మన మాటను మొహాన్ని నొప్పించేట్టు మాట్లాడి కఠినమైన మాట్లాడేటువంటి వాళ్ళే మనసులో ఏం లేకుండా బయట పెట్టేసుకుంటారు, మళ్ళీ తిరిగి మనకి మంచే చేస్తారు. కాబట్టి మాట కంటే కూడా మనసు ప్రధానం. కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం. చిల్డ్రన్, ఏ కులమైనా సరే మంచి గుణాన్ని కలిగి ఉంటే చాలు. కాబట్టి విశ్వదాభిరామ వినురవేమ, మీరు సంచరించేటప్పుడు ఈ మనుషుల యొక్క ప్రవర్తనని చూసి వాడే కులస్తుడు వీడే మతస్థుడు ఇది కాదు మీకు కావాల్సింది, గుణాన్ని చూడండి. గుణాన్ని ఎలా కనిపెట్టేటో తెలుసా? నేను పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, కళ్ళు చెప్పేస్తాయి తప్పు చేసినా ఒప్పు చేసినా. ఒక టీచర్ విద్యార్థిని అడిగిందనుకో, విద్యార్థి తప్పు లేకపోతే తలెత్తుకుని ఇట్లా చూస్తూ చెప్తాడు. అదే విద్యార్థి తప్పు చేశాడనుకో, సూటిగా తలెత్తి టీచర్ ముఖంలోకి చూడలేడు, అపరాధ భావం కళ్ళని కిందకి నొక్కేస్తుంది. కాబట్టి మనిషి తప్పు చేస్తున్నాడా ఒప్పి చేస్తున్నాడా, మంచివాడా చెడ్డవాడా కళ్ళను చూసి చెప్పేయచ్చు, కనుబొమ్మలను చూసి చెప్పేసేయచ్చు, ముఖ కవళికల్ని బట్టి చెప్పేసేయచ్చు. కాబట్టి మనిషిని చదవడానికి ఒక్కసారి మనిషి ముఖాన్ని సూటిగా చూడండి, భావాలన్నీ కొట్టొచ్చినట్టు కనిపించేస్తాయి. కాబట్టి చిల్డ్రన్, మంచిగా చూడండి, మనసు ప్రధానం అని చెబుతూ